ఈరోజు మనం బాలరెడ్డి సార్ ద్వారా అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని, ఈ యోగా గురించి, ధ్యానం గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు సార్ గురించి బ్రీఫ్గా మనం ఇంట్రడక్షన్ తెలుసుకొని మనం సార్ని క్లాసులోకి స్వాగతం పలుకుదాం. సారు మరి భౌతికంగా ప్రాపంచిక విద్యలో ఎంఏ, బిఎల్, బిఈడి చేశారు. సార్ యొక్క కెరీర్ను ఒక టీచర్గా, లెక్చరర్గా స్టార్ట్ చేశారు. అట్లాగే మరి 1995లో మరి సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయ్యి ప్రజెంట్ తిరుపతి రెడ్ శాండర్స్ టాస్క్ ఫోర్స్లో డిఎస్పిగా కపిల్ తీర్థం తిరుపతిలో పనిచేస్తూ ఉన్నారు. మరి 1989లో ఈ యోగాను ట్రాన్స్డెన్షియల్ మెడిటేషన్ పరిచయం అయింది సార్కి. అట్లాగే సార్ యొక్క స్పిరిచువల్ జర్నీ 2007 టీటీడీలో మరి సిఐగా, డిఎస్పిగా వర్క్ చేసుకున్నప్పుడు ఈ స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ అయింది. మరి పత్రి సార్తో 2014లో పిరమిడ్ మెడిటేషన్ ప్రాక్టీస్ చేయటం జరిగింది గురువు గారి ఆధ్వర్యంలో. అట్లాగే సార్ మరి పోలీస్ ట్రైనింగ్ కాలేజ్కి 20x20 పిరమిడ్ను కూడా అక్కడ కట్టించడం జరిగింది తిరుపతిలో. మరి కొన్ని వందల వేల సప్తాహాలు మరి పిరమిడ్ క్లాసులకు కూడా ఈ జ్ఞానాన్ని సార్ గెస్ట్గా వచ్చి అందించడం జరిగింది. అన్నిటికన్నా అతి ముఖ్యమైనది శ్రీవారి సేవకు ప్రతి టీటీడీలో శ్రీవారి సేవకు ఎవరైతే ఆ సేవలో ఉంటారో వాళ్ళందరికీ కూడా ల్యాక్స్ ఆఫ్ పీపుల్కి మరి గ్రూప్ మెడిటేషన్ చేయడం కూడా జరిగింది సార్ యొక్క ఆధ్వర్యంలో. మరి ఎన్నో వందల వెజిటేరియన్ ర్యాలీలో కూడా ముఖ్య అతిథిగా పాల్గొనటం, అక్కడ వెజిటేరియన్ మూవ్మెంట్ గురించి, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ యొక్క బైలాస్ గురించి ఎంతోమంది వేలాది మందికి మరి అవగాహన చేయటం కూడా జరిగింది. డిపార్ట్మెంట్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, మరి ఎన్నో ప్లేసెస్లో కూడా సార్ ముఖ్య అతిథిగా వచ్చి మరి అక్కడ ఈ యొక్క స్పీచెస్ కూడా ఇవ్వటం జరిగింది. అటువంటి గొప్ప వ్యక్తిని మరొక్కసారి మనం కలవటం ఇది మనందరి భాగ్యం. ఈరోజు వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సార్. దయచేసి చిన్న విన్నపం, అందరు వీడియోస్ ఆన్ చేసుకోండి. ఒకసారి చెప్పగానే వినాలి, టైం వేస్ట్ చేయొద్దు. ఇంటరాక్షన్ అంటే మీరు వీడియోస్ ఆఫ్ చేసుకుంటే అది ఇంటరాక్షన్ కాదు, వీడియో ఆన్ చేసుకోండి అందరు. రైట్ సార్, బాలరెడ్డి సార్, థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నా మొట్టమొదటి జూమ్ మీటింగ్ కు స్వాగతం. అంటే ఫిజికల్ మీటింగ్స్ చాలా అటెండ్ అయ్యాను, ఏదో నాకు తెలిసిన జ్ఞానాన్ని పంచాను, కానీ ఈ జూమ్ మీటింగ్ ఫస్ట్ టైం. అందుకని నిన్న మీకు మొదట సారీ చెప్పాలి. నిన్న ఆ జూమ్ మీటింగ్ లో నాకు శివ గారికి ఉన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్, మరి ఏదో నాకు మొట్టమొదటిసారి కాబట్టి మొత్తానికి నిన్న ఈ జూమ్ మీటింగ్ లో అటెండ్ కాలేకపోయినాము. మొట్టమొదటి మీకు క్షమాపణ చెప్పాలి. కొత్త వల్ల చిన్న కమ్యూనికేషన్ గ్యాప్. ఓకే, ఇక ప్రతి పాదపద్ములకు నా హృదయపూర్వక నమస్కారాలు, మీకందరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక శివ గారు చెప్పినట్టు నేను గతంలో పోలీస్ టీచర్ లెక్చర్ పనిచేస్తాను. నాకు అది యాక్చువల్ ఇష్టం, టీచింగ్ ప్రొఫెషన్ చాలా ఇష్టము. సరే అనుకోకుండా పోలీస్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ అయ్యి ఏదో చేస్తున్నాను. అయితే లాండర్ వదిలేశాను. ఈ స్పిరిచువల్ ఆధ్యాత్మికంగా తర్వాత భక్తిపరంగా కొంత అడ్వాన్స్ ఉన్నాను కాబట్టి నేను లాండర్ కుదరదని చెప్పి లాండర్ వదిలేసి 10 ఏళ్ళు అయింది. అంత లూప్ లైన్ చేసుకుంటూ వస్తున్నాను. ఏసీబీ, ఇంటెలిజెన్స్, టీఏడి, టీటీ లాంటివి చేసుకుంటూ ప్రస్తుతానికి తిరుపతిలో ఒక లూప్ లైన్ లో పనిచేస్తున్నాను. దానివల్ల నాకు కొంత ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం దొరుకుతుందనే ఉద్దేశంతో నాకు కొంచెం బుక్స్ రీడింగ్, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం పాల్గొనే ఇంట్రెస్ట్ కాబట్టి ఆ లాండర్ కుదరదని వదిలేశాను. ఓకే, ఇకపోతే నాకు అత్యంత సంతృప్తినిచ్చేటువంటి సంఘటనలు పత్రిజీ గారితో పరిచయం నెంబర్ 1. అంతకుముందు నేను ట్రాన్సెండెంటల్ మహర్షి యోగి ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ యోగా అంతా నేర్చుకుని చేస్తున్నాను. కానీ పత్రిజీ గారు పరిచయం అయిన తర్వాత నాకు చాలా సంతృప్తి ఇచ్చింది. దానికంటే ముఖ్యంగా నేను 2020లో డిఎస్పీగా ప్రమోషన్ వచ్చి టీటీడీలో డెప్యుటేషన్ రెండోసారి, అంతకుముందు 2017 మధ్యలో సీఏగా చేశాను. 2020లో డిఎస్పీగా టీటీడీలో తిరుమలలో చేసేటప్పుడు పత్రిజీ గారు ఆ విషయం మీకు 2 నిమిషాలు చెప్పాలి. పర్లేదండి శివ గారు, టైం ఉంది? పర్లేదా? వెల్కమ్. అసలు పత్రిజీ గారికి ఒక కోరిక కలిగింది. తిరుమలలో ఆస్థాన మంటపం పెద్దది ఉంది, ఒక 2000 మంది కెపాసిటీ ఉంది. పెద్ద సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమం చేపడతారు అక్కడ ధ్యానం చేయాలని పత్రిజీ గారి కోరిక కలిగింది. ఇప్పుడు 2021లో 2020 ఎండింగ్ లో 2021 మొదట్లో
అప్లికేషన్ పెట్టుకున్నాను. అప్పుడు మీకు తెలుసు కరోనా కోవిడ్ చాలా ఉధృతంగా ఉంది అనమాట. తిరుమల కొండ మీద ప్రపంచవ్యాప్తంగా వస్తారు కాబట్టి అక్కడ చాలా రిస్ట్రిక్షన్ పెట్టారు. అంటే మొదట టెంపుల్ దర్శనం క్లోజ్ చేసి 3 months, దాని తర్వాత రెజ్యూమ్ చేసిన తర్వాత పునః ప్రారంభించిన తర్వాత చాలా లిమిటెడ్, అంటే ఒక 6,000 మందితో మాత్రం దర్శనం స్టార్ట్ చేశారు. టికెట్ ఉన్న వాళ్ళనే అసలు అలిపిరి టోల్ గేట్ నుంచి పైకి పంపించేవాళ్ళు. అంత రిస్ట్రిక్షన్ ఉన్నాయి, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా వస్తారు కాబట్టి అక్కడ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా నియమిత సంఖ్యలో పంపించేవాళ్ళు. అటువంటి సందర్భంలో పత్రిక గారికి కోరిక కలిగింది, తిరుమలలో ఆస్థాన మండపంలో ధ్యానం చేయాలి అని అప్లికేషన్ పెట్టుకున్నారు. పెట్టుకుంటే ఎంత, నాకు ఇప్పుడుగా లెటర్ నా దగ్గర ఉంది, పర్మిషన్ ఇచ్చిన లెటర్. ఎంతమందికి ఇచ్చారు తెలుసు అంటే ఓన్లీ పత్రిజీ అండ్ కుటుంబ సభ్యులు మాత్రమే ధ్యానం చేసుకోవడానికి 10 మందికి ఇచ్చారు. అదేమో 2,000 కెపాసిటీ ఆస్థానం 10 మందికి ఇచ్చారు. అప్పుడు కంచి రఘురామ గారు, సంగీత బాబు గారు, శివప్రసాద్ గారు, కొంతమంది తిరుపతిలో నా దగ్గర, నేను అప్పుడు పైన తిరుమలలో విజిలెన్స్ ఆఫీసర్ గా పనిచేస్తాను, డిఎస్పీగా. అప్పుడు నా దగ్గరకు వచ్చారు, సార్ మీరు ఏదో విధంగా సాయం చేయాలి, చాలా మంది వస్తారు, త్రిజ గారు వస్తారంటే ఇంకా కుప్పలు తిప్పలుగా వస్తారు చాలా మంది ధ్యానులు, కాబట్టి మీరు ఏదో సాయం చేయాలంటే ఇప్పుడు చాలా రిస్క్ కాదండి, ఈ కోవిడ్ వ్యాప్తి చెందుతుంది కదా, అది కాక టికెట్ లేకుండా అసలు పైనే పంపారు తిరుమల ఇది అలిపిరి టోల్ గేట్ లో అని చెప్తే, సరే వాళ్ళు ఏదో విధంగా చేయండి అంటే అప్పుడు నేను ఏ పని చేసినా వెంకటేశ్వర స్వామికి సంపూర్ణ శరణాగతి చేసి ప్రారంభించే అలవాటు. వెంకటేశ్వర స్వామి పోయి మొక్కున్నాను, స్వామి ఇది మంచి కార్యక్రమం, పవిత్ర కార్యక్రమం, కాబట్టి ఈ కార్యక్రమానికి మరి టికెట్ లేకుండా కూడా ధ్యానులు చాలా మందిని వస్తారు కాబట్టి వాళ్ళందరినీ అనుమతించినా కూడా ఎలాంటి రిస్క్ లేకుండా, ఎలాంటి సమస్య రాకుండా మీరే మొదట, మీడే చాలా సెన్సిటివ్ అక్కడ తిరుమలలో, కాబట్టి మీరు రక్షించాలి, మీరే అనుగ్రహించాలి అని చెప్పేసి దేవుని గట్టిగా సంకల్పం చేసి మొక్కునే ఇంకా అలిపిరి టోల్ గేట్ లో చెప్పాను అనమాట. అయ్యా టికెట్ ఉన్న వాళ్ళు మాత్రం పైకి పంపిస్తున్నారు, అదందరూ తెలిసిందే, కానీ ధ్యానం ఇక్కడ ధ్యాన కార్యక్రమం ఒక సప్తాహం 7 రోజులు ఆ పత్రిజీ గారి ధ్యానం జరుగుతుంది పైన ఆస్థాన మండపంలో. అలిపిరి టోల్ గేట్ దగ్గరికి ధ్యానం అని చెప్పి ఎవరు వచ్చినా కూడా మీరు నా పేరు చెప్పగానే మీరు పంపించండి, ఏదంటే నా పేరు రాసుకోండి, ఏదైనా రిస్క్ వస్తే నేను భరిస్తాను అని చెప్పేసి వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ధ్యానం అని చెప్పగానే ఎవరు వచ్చినా కూడా పైకి పంపడం, వాళ్ళకి అకామిడేషన్, ఈ దర్శనం, తర్వాత ఇవన్నీ ఏర్పాటు చేయడం, తర్వాత 7 రోజులు అసలు 10 మందికి ఇచ్చిన ధ్యానం కొన్ని వందల మంది, వేల మంది అనుకోవచ్చు. యాక్చువల్గా ఆస్థానం ఫుల్ అయిపోయింది. ఆ 7 రోజుల్లో కొన్ని వేల మంది వచ్చి పాల్గొనడము, చాలా సంతోషంగా, చాలా ఆర్భాటంగా ధ్యానం జరిగింది ఆ 7 రోజులు. అలా అయితే ఆశ్చర్యం ఏంటంటే తిరుమలలో చాలా సెన్సిటివ్ ఒకటి మీడియా అన్ని కాంట్రవర్సీ చేస్తారు, యాక్చువల్ గా వివాదాస్పదం చేస్తారు, అలిగేషన్ చేస్తారు, కానీ ఎక్కడ కూడా ఎలాంటి నెగిటివ్ లేకుండా, ఎలాంటి వివాదాస్పదం చేయకుండా అన్ని పాజిటివ్ గా రాశారు. చాలా మంచి గుర్తింపు వచ్చింది, మంచి స్పందన వచ్చింది అనమాట, సానుకూల స్పందన వచ్చింది. అది నా జీవితంలో మర్చిపోలేదు. అటువంటి సప్తాహం ఇంకోసారి కూడా చేస్తారు పత్రిక, అప్పుడు కూడా నేను అక్కడే ఉండడం జరిగింది. వారితో చాలా సన్నిహితంగా ఆ 7 రోజులు కూడా వాళ్ళతో పాటు సన్నిధానం అనే గెస్ట్ హౌస్ ఉండేవారు, మీరంతా వచ్చుంటారు చాలా మంది, వాళ్ళతో సన్నిహితంగా గడపడం, నేను నా కుటుంబ సభ్యులు. ఒకసారి అనుకోకుండా ఆఫీస్కి వచ్చారు, ఆఫీస్ లో 1 hour ఉన్నారు, మెడిటేషన్ చేశారు, వచ్చారు. ఇదంతా నా జీవితంలో మర్చిపోలేదు. అట్లే తటవర్తి వీరరాఘవరావు గారు కూడా ఒక 3-4 సార్లు అక్కడ మౌనధ్యానం కండక్ట్ చేశారు తిరుమలలో. కాబట్టి ఇవన్నీ కూడా నా జీవితంలో అది కాక ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే, మనం జనరల్ గా ధ్యానం నేర్పించడానికి మనము ఒక రోజు ఒక పర్టికులర్ ప్రాంతంలో, ఒక ఊర్లో మనం కొంతమంది మాట్లాడుకొని పాంప్లెట్స్ పట్టుకొని, చేపలు పట్టుకొని, ఆ శాకాహారం కావచ్చు, ధ్యానం నేర్పించడం కావచ్చు, మనం ప్రచారం చేయాలని నిర్ణయించుకొని ప్రచారం చేస్తాం. పగలంతా కష్టపడి మనం ఇంటింటికి షాప్ తిరిగేసి పాంప్లెట్స్ ఇచ్చి ఏదో ఇచ్చేసి మనం అయ్యా ధ్యానం నేర్చుకోండి, శాకాహారం అలవర్చుకోండి, ఇది మంచిదని చెప్పి ఎంత చెప్పినా కూడా పలానా రోజు పలానా చోట మీకు ధ్యానం నేర్పిస్తామని చెప్తే మన దగ్గరకు వచ్చేవాళ్ళు ఎంతమంది వస్తారు? ఎంత పగలంతా ప్రచారం చేస్తే ఒక 10-20 మంది వస్తే కష్టం. ఎందుకంటే అది మంచి విషయం, ఈ కలియుగం అనమాట. కలియుగంలో మంచి విషయం గురించి మనం ఎంత ప్రచారం చేసినా దాని స్పందన ఆ మాత్రం ఉంటుంది. కాబట్టి మనం ఎంత ప్రచారం చేసినా కూడా మనకి ధ్యానం నేర్పించడానికి వచ్చే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటది. కానీ మన తిరుమలలో మనకు ఆయాచితంగా వెంకటేశ్వరం కలిగించిన భాగ్యం ఏంటంటే, తిరుమలకు ప్రతి వారం కూడా ప్రతి బుధవారం వస్తారు, మళ్ళీ బుధవారం వెళ్ళిపోతారు. ప్రతి బుధవారము సుమారుగా 2,000 మంది శ్రీవారి సేవ చేయడానికి వస్తారు. అంటే అన్నదానంలో అన్నం వడ్డించడానికి, క్యూలను మెయింటైన్ చేయడానికి, నీళ్లు పోయడానికి, టెంపుల్ లోపల పనిచేయడానికి, వీళ్ళంతా ఆరెంజ్ కలర్ డ్రెస్ చేసుకొని మీరు చూస్తుంటారు. శ్రీవారి సేవకులు చాలా క్రమశిక్షణ, చాలా ఫోటోలు కూడా చూస్తుంటారు. వారం సేవకు గాను ఒక 2,000 మంది వస్తారు. పైన కొంతమంది, కింద తిరుపతిలో లోకల్ టెంపుల్స్ కొంతమంది పనిచేస్తారు. వీళ్ళందరికీ అంతకుముందు ధ్యానం నేర్పించేవాళ్ళట, ఇది కోవిడ్ కంటే ముందు. దాని తర్వాత కోవిడ్ వల్ల స్టాప్ అయింది. అప్పుడు ఈ సంగీత బాబులంతా నా దగ్గరకు వచ్చేసి, సార్ ఎన్నో మంచి కార్యక్రమం చేశాము, సప్తాహం చేశాము, ఈ ధ్యానం కూడా వీళ్ళకి రెజ్యూమ్ చేద్దాం, పునః ప్రారంభిస్తామని నా దగ్గర వచ్చారు. దాన్ని కూడా ఏదో మంచి పని కాబట్టి, మంచి పని అంటే వెంకటేశ్వర మీద సంకల్పం చేసుకుని నేను స్టార్ట్ చేసే అలవాటు కాబట్టి, ఇందాక మీకు చెప్పినట్టుగా ఆ పిఆర్ఓ కంట్రోల్ ఉంటారు, వాళ్ళు పిఆర్ఓ దగ్గర పోయి
వాళ్ళని కన్విన్స్ చేసి ఇట్లా ధ్యానం నేర్పిస్తాం వాళ్ళందరికీ. వాళ్ళు మంచి క్రమశిక్షణతో సేవ చేయడానికి వస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ ధ్యానం నేర్పిస్తాం అనే ఉద్దేశంతో వాళ్ళు సంప్రదించడం. వాళ్ళు ఈవో గారిని అడగాల్సిన్నారు. మేమిద్దరు కలిసి ఈవో దగ్గర పోయిన తర్వాత ఈవోని కూడా కన్విన్స్ చేసాం. ఈవో గారు కూడా రిస్క్ ఇది, అంతమంది ఒక చోటకు అన్నారు. పర్లేదు సార్, మంచి కార్యక్రమమే ధ్యానం అని చెప్పేసి ఈవో గారు కన్విన్స్ చేసి మళ్ళా రెజ్యూమ్ ప్రారంభించడం జరిగింది. అట్లా ప్రారంభిస్తే అంటే వారానికి మినిమం ఒక 1000 మంది, ఆ 2000 మందిలో ఆ కింద పైన తిరుపతిలోను తిరుమలలోను వారానికి ఒక 1000 మంది నేర్పిస్తున్నా కూడా ఇప్పటికీ దాదాపు 3 సంవత్సరాలు దాటిపోయింది. అంటే వారానికి 1000 మంది ఇంటూ 3 సంవత్సరాలు ఎన్ని లక్షల మంది అయిపోతారు చూడండి. ఇన్ని లక్షల మందికి ఆ ధ్యానం నేర్పించే, ప్రత్యక్షంగా పరోక్షంగా ధ్యానం నేర్పించే అవకాశం మహద్భాగ్యం కలిగింది. వాళ్ళు ఇంటికి పోయిన తర్వాత, వాళ్ళ ఊర్లోకి పోయిన తర్వాత వాళ్ళ బంధుమిత్రులకు ఎంతమంది నేర్పిస్తారు. కాబట్టి ఈ విధంగా మల్టిప్లై అయిపోయి ఎన్ని లక్షల మందికి మనం ధ్యానం నేర్పించుంటాం ఈ 3-4 సంవత్సరాల పీరియడ్లో. ఇది నాకు జీవితంలో అత్యంత ఆనందకరమైన విషయము. ఇకపోతే ఈ రోజు నాకు ఇచ్చిన టాపిక్ శివ గారు మీరంతా కలిసి నిర్ణయించుకొని ఇచ్చిన టాపిక్ ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం. ధ్యానం అంటే మనకందరికి తెలిసిందే. దానికి ఎన్నో డెఫినేషన్ చెప్పేదానికంటే మన పత్రిక గారు చెప్పినటువంటి శ్వాస మీద ధ్యాస ఒకటే మాటలో ఎంతో దాని గురించి ఎంత విపులంగా చెప్పుకోవచ్చు. కానీ ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ఒకటి. రెండోది దానికి విపులంగా మళ్ళీ చెప్పుకుందాము. దాని తర్వాత స్వాధ్యాయము, స్వ అంటే స్వయంగా, అధ్యాయం అంటే అధ్యయనం చేయడం. అంటే స్వయంగా అంటే మనకు మనం ఎవరో చెప్పేది కాకుండా మనకు మనమే అధ్యయనం చేయడం, నేర్చుకోవడము అని. నెక్స్ట్ సజ్జన సాంగత్యం. సజ్జన అంటే మంచివారు, సాంగత్యం అంటే వాళ్ళతో స్నేహము, అంటే మంచి వారితో కలిసి ఉండి మంచి వారితో స్నేహం చేసి వాళ్ళ ద్వారా మనం తెలుసుకోవడము అని. ఈ మూడింటికి సింపుల్ గా చెప్పుకోవడం, దాని డీటెయిల్ గా మళ్ళీ చెప్పుకుందాము. దానికంటే ముందు యోగా అంటే ధ్యానం కూడా యోగాలో ఒక భాగమే. యోగా అనగానే మనకు యోగా అంటే కలయిక, నిర్వచనం చెప్పాలంటే యోగా అనగానే మనకు పతంజలి యోగా గుర్తొస్తుంది. పతంజలి యోగా గుర్తు రాగానే పతంజలి యోగ సూత్రాలు గుర్తొస్తాయి. పతంజలి యోగ సూత్రాలు గుర్తొస్తే మనకు ఒక ముఖ్యమైన అందరికి చిరపరిచినటువంటి సూత్రం వచ్చేసి యోగ చిత్త వృత్తి నిరోధక అని అంటాము. అంటే యోగ అంటే ఏమిటంటే చిత్త వృత్తి నిరోధక. చిత్తం అంటే మనసు, వృత్తి అంటే అది చేసే పని. ఏం చేస్తుంది మనసు? 2 పనులు చేస్తుంది ముఖ్యంగా. అది ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది, ఏదో ఆలోచన. తర్వాత ఎక్కడికో వెళ్ళిపోతుంది అది. అంటే మన శరీరం నుంచి విడివడి ఎక్కడికో వెళ్ళిపోతుంది, విహరిస్తూ ఉంటుంది అది. అంటే మనకు తెలియకుండానే మనం ఇక్కడ అంటే బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ లాగా, అంటే మనం ఇక్కడ శరీరం ఇక్కడ కూర్చుంటాము, మన మైండ్ ఎక్కడో వెళ్ళిపోతుంటది, ఏదో ఆలోచిస్తుంటది. అటువంటి ఆ మనసు చేసే పనిని, ఆ చిత్త వృత్తిని, మనసు చేసే పనిని నిరోధక అంటే నిరోధించాలి, దాన్ని కంట్రోల్ చేయాలి, నియంత్రించాలి. ఇదే యోగ చిత్త వృత్తి నిరోధక. అంటే యోగా అంటే మనసు చేసే పనిని నిరోధించడం. అంటే దాన్ని మనం చేసే పని నిరోధిస్తే ఆలోచనలు ఎక్కడో పోయేదాన్ని నిరోధిస్తే నిశ్చలమైన స్థితి వస్తుంది, ప్రశాంతమైన స్థితి వస్తుంది, ఆలోచన రహిత స్థితి వస్తుంది. అప్పుడు మనసు ఏకాగ్రత కుదురుతుంది, అప్పుడు ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడి ధ్యానం కుదురుతుంది. ఇది యోగా అంటే. ఇక మన పతంజలి అష్టాంగ యోగాన్ని ప్రతిపాదించారు. అంటే యోగాకి అష్టాంగాలు ఉంటాయని, అంటే 8 అంగాలు ఉంటాయి. మీకు అందరికి తెలిసింది అవి యమ నియమ ఆసన, ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన. ఇంకా 8 వచ్చినాయి. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి 8 వచ్చినాయి. వీటి గురించి బ్రీఫ్ గా, డీటెయిల్ కాకుండా బ్రీఫ్ గా. యమ అంటే మన బాహ్య ప్రవర్తన, అంటే మన బయట మనం ప్రవర్తించే ఒక నైతిక నియమావళి అనుకుంటాము. అంటే అహింస కావచ్చు, సత్యాగ్రహం కావచ్చు, బ్రహ్మచర్యం పాటించడం కావచ్చు, ఇతరుల సొత్తు అపహరించకపోవడం కావచ్చు, ఇవన్నీ మన బాహ్య ప్రవర్తన, బాహ్య క్రమశిక్షణ అని అనుకోవచ్చు. ఈ యమ అంటే మనం యోగానికి కేవలం మెడిటేషన్ చేస్తే సరిపోదు, అందుకని శాకాహారము నేర్పించారు మనకు. పోనీ శాకాహారం చేసి యోగా నేర్చుకుంటే కాదు, అంటే ఇవన్నీ కూడా అష్టాంగాల్ని, అంటే మనం ఇవన్నీ కూడా మనం పాటించినప్పుడే అది సంపూర్ణ యోగా అవుతుంది. అంటే మనం పరిపూర్ణ వ్యక్తి అవుతాము. అంటే కొన్ని నియమాలు పాటించాలి అట్లా అనమాట. ఒకటి సామెత చెప్తారు, మన ఇంట్లో సత్యనారాయణ సంవృతం చేస్తూ పక్కింటి సత్యనారాయణ అది మనం మన ఇంట్లో సత్యనారాయణ సంవృతం చేస్తూ పక్కింటి సత్యనారాయణతో సఖ్యత లేకపోవడం అంటాం. అట్లా అంటే మనం కొన్ని నైతిక నియమాలు పాటించినప్పుడే మనం చేసే యోగా కానీ మెడిటేషన్ కానీ సార్థకత లభిస్తుంది, పర్ఫెక్షన్ వస్తుంది. కాబట్టి ఇవన్నీ పాటించినప్పుడే మనం చేసే ధ్యానానికి, మన వ్యక్తిత్వానికి సంపూర్ణత్వం వస్తుంది. కాబట్టి యమ అంటే ఇది అంటే మన భాష క్రమశిక్షణ, అంటే ఇతరులని శారీరకంగా మానసికంగా హింసించకపోవడము, అది అహింస, సత్యాగ్రహము, బ్రహ్మచర్యము, ఇతర సొత్తు అపహరించకపోవడం, ఇలాంటి వస్తుంది. యమ అంటే నియమ అంటే అంతర్గత క్రమశిక్షణ, అంతఃక్రమశిక్షణ అంటే మన స్వీయ క్రమశిక్షణ, స్వచ్ఛంగా ఉండడము,
ప్యూర్ గా ఉండడం, సంపూర్ణ శరణాగతి భావన కలిగి ఉండడం. ఈ స్వీయ క్రమశిక్షణ చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం ట్రాఫిక్ లో పోతుంటాము, ట్రాఫిక్ సిగ్నల్స్ వేస్తారు. కొంతమంది ట్రాఫిక్ సిగ్నల్స్ రెడ్ లైట్ వేసినా కూడా వెళ్ళిపోతుంటారు, కొంతమంది ఆగుతారు. ఆగిన తర్వాత కూడా ఇంకా రెడ్ సిగ్నల్ తీసేసి గ్రీన్ సిగ్నల్ వేసి లోపల కొంతమంది ప్రొఫెషన్ వెళ్ళిపోతుంటారు. కానీ స్వీయ క్రమశిక్షణ అంటే ఏమిటంటే, మనతో పాటు ఉన్నటువంటి 100 మంది వెళ్ళిపోయినా కూడా మనం గ్రీన్ సిగ్నల్ వేసేంత వరకు అలాగే ఉండడం. అది క్రమశిక్షణ అంటే. అంటే ఇతరులు చేసే మంచి పనిని అయితే మనం ఫాలో అవచ్చు, కానీ చెడు పని గురించి మనం చేయకూడదు. అంటే మనం స్వీయ క్రమశిక్షణ పాటించాలి. స్వీయ క్రమశిక్షణ ఆ బాధ్యత కూడా అది నియమం కింద వస్తుంది. నెక్స్ట్ ఆసన. ఆసన అంటే ఒక సరైన పోస్చర్. అంటే మనం ఏ పని చేయాలన్నా కూడా ఇప్పుడు మనం అంతా కూర్చున్నాము, మనం జూమ్ మీటింగ్ లో ఉన్నాము, అంత కరెక్ట్ గా కూర్చున్నాం, అటెంటివ్ గా కూర్చున్నాం, శరీరం మనసు అంతా కూడా అటెంటివ్ గా. ఆ సరైన అంటే ఏదైనా ఒక విషయం తెలుసుకోవాలన్నా, ఏదైనా విషయం మనం ఒక సరైన పోస్చర్ లో కూర్చోవాలి. కూర్చున్నప్పుడే మనం ఆ తెలుసుకోవడానికి మనం సాధ్యమవుతుంది. కాబట్టి ఇది ఆసన అంటే సరైన పోస్చర్ భంగిమ. నెక్స్ట్ ప్రాణాయామం. ఆయామం అంటే ప్రాణం అంటే మన ప్రాణం తెలిసింది జీవము, ఆయామం అంటే దాన్ని నియంత్రించడం. ఆ ప్రాణాయామం అంటే మన ప్రాణాయామం కూడా జనరల్ గా మనం తీసుకునే శ్వాస 20% మాత్రం తీసుకుంటారంట. మనం ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గురూజీ చెప్తారు. బట్ మన ప్రాణాయామం రకరకాల ప్రాణాయామాలు ఉన్నాయి. అది సూర్యభేది, చంద్రభేది, నాడి శుద్ధి ప్రాణాయామ, ఉజ్జయి ప్రాణాయామ, శీతకారి, ఓంకార ప్రాణాయామ, భ్రామరి ప్రాణాయామం, ఇట్లా రకరకాల ప్రాణాయామాలు ఉన్నాయి. ఈ రకరకాల ప్రాణాయామాలని ఆచరించడం ద్వారా అంటే మనం యొక్క లంగ్ కెపాసిటీ, మనం ప్రాణం తీసుకునే ఆక్సిజన్ పీల్చుకునేటువంటి కెపాసిటీ పెరుగుతుంది అనమాట. కాబట్టి ఈ ప్రాణాన్ని స్లోగా తీసుకోవాలి. అందుకని మనం వేగంగా తీసుకోవడం వల్ల అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు స్లోగా నిదానంగా ప్రశాంతంగా చేయాలన్నమాట. కాబట్టి వేగంగా తీసుకునే ప్రాణి ఎక్కువ కాలం తొందరగా చనిపోతుంది, నిదానంగా తీసుకునే ప్రాణి ఎక్కువ కాలం పడుతుందని మనం జనరల్ వింటాం. కాబట్టి అటువంటి ఆ ప్రాణాన్ని నియంత్రించాలి. అంటే నియమితంగా దాన్ని మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలని నియంత్రించాలి. అది ప్రాణాయామం అంటే. నెక్స్ట్ ప్రత్యాహారం. ప్రత్యాహారం అంటే మనకు ఇంద్రియాలు ఉన్నాయి, మనకు అంటే కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఇవన్నీ విత్డ్రా చేసుకోవడం అంటే ఇంద్రియాల వల్లనే మనకు ఈ కోరికలు, ఈ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యం, కాబట్టి అవన్నీ మనం విత్డ్రా చేసుకుంటే మనం నిశ్చలంగా శాంతంగా ఉంటాము. అది శరీరం, మనసు, బుద్ధి, ఆత్మ. అంటే మన శరీరము, దానిలో మనసు, దాన్ని నియంత్రించే బుద్ధి, దాన్ని నియంత్రించే ఆత్మ, ఇవన్నిటిని మనం ఆత్మ కలయికగా మనం చేసుకుంటే అది ప్రత్యాహారం అనుకోవచ్చు. నెక్స్ట్ ధారణ అంటే ధరించడం, లేదంటే ఏకాగ్రత కలిగించడం. అంటే మనం ఒక విషయాన్ని నేర్చుకోవాలన్నా, తెలుసుకోవాలన్నా ఒక ఏకాగ్రత అవసరం. ఏకాగ్రతకు చిన్న జోక్ చెప్తా. అంటే ఒక గురువు శిష్యుడికి ఒక ఉపదేశం చెప్తున్నాడు. నాకు టీచర్ లెక్చర్ పనిచేస్తే కాబట్టి చిన్న మధ్యలో ఎగ్జాంపుల్ చెప్పే అలవాటు. ఏకాగ్రత ఎలా ఉండాలి అంటే ఎలా ఉండకూడదు చెప్తే, మనకు తమాష ఏంటంటే ఒక విషయం తెలుసుకోవాలంటే ఎలా ఉండాలంటే ఎలా ఉండకూడదు చెప్తే అది బాగా గుర్తుంటుంది, ఎగ్జాంపుల్ గా బాగా గుర్తుంటుంది అనమాట. ఇప్పుడు ఏకాగ్రత అనే దానికి చెప్పాలంటే, ఒక గురువు శిష్యుడికి ఒక ఉపదేశం చేస్తుంటాడు. అతనికి ఇంట్రెస్ట్ లేదు. అతని ఇంట్రెస్ట్ లేకుండా అక్కడెక్కడో చూస్తుంటే ఒక గోడ, ఆ గోడకు ఒక కన్నము, ఆ కన్నంలో ఏలుక దూరే చూస్తుంటాడు. మరి గురువు ఏం చెప్తున్నాడు, శిష్యుడు ఏం చేస్తున్నాడు, మరి గురువు ఇది గమనించాడు. సరే అది పరీక్షించాలని శిష్య అన్నాడు. గురువు గారు అన్నాడు, నా ఉపన్యాసం ఎంతవరకు వచ్చింది అన్నాడంట. అంత దూరింది గురువు గారు, తోక మాత్రం మిగిలింది అంట. అంటే ఇలా ఉంటుంది ఏకాగ్రత. అది సరైన ఏకాగ్రత ఉందా అంటే గురువు ఏం చెప్తున్నాడు, అతను ఏం చేస్తున్నాడు, అది ఏకాగ్రత. కాబట్టి మనం ఏకాగ్రత అనగానే నేను చెప్పిన జోకు లేదంటే ఆ చిన్న ఎగ్జాంపుల్ మీకు గుర్తొస్తాయి. లైఫ్ లాంగ్ ఏకాగ్రత అంటే మనం మనసు, శరీరము ఎదుటి వ్యక్తి చెప్పే విషయం కానీ, మనం చదివే విషయం కానీ, మనం చూసే విషయం మీద దృష్టి పెట్టాలి. అంటే మనసు, శరీరం రెండు ఉండాలి. శరీరం మాత్రమే ఇప్పుడు క్లాసులో మనం టీచింగ్ చేస్తుంటారు, మన బాడీ అక్కడ ప్రజెంట్, మనసు ఎక్కడో విహరిస్తుంటుంది, అది కాదనమాట. కాబట్టి మనసు, శరీరము ఏకాగ్రత అంటే ఒకే విషయం మీద మనం దృష్టి నిలపాలి. అది ధారణ. ఓకే. నెక్స్ట్ ధ్యానం అంటే మనకు తెలిసిందే, శ్వాస మీద వేస్తా, దానికి ఇంకెంత చెప్పినా కూడా ఉంది. నెక్స్ట్ సమాధి. సమాధి అంటే మనకు తెలుసు కదా, జీవాత్మ పరమాత్మను ఐక్యమవ్వడము, అంతా రెండు ఒకటే అద్వైత సిద్ధాంతం ప్రకారం. ఇది అష్టాంగ యోగము. ఇకపోతే మన పత్రిజ గారు ఏం చెప్పినా కూడా, పత్రిజ గారు బుక్స్ చదివితే నాకు ఎంత ఉత్తేజితంటే, ఏం చెప్పినా అంటే ధ్యానము సర్వరోగ నివారణి. ఏమైనా చేయండి మీరు, ధ్యానం. ఏ సమస్య కానీ, అది 100 సమస్యలు కానీ, ఏ సమస్య కానీ ధ్యానం చేయండి అంటారు. ధ్యానం చేస్తే ఏదైనా నీకు సమస్య పరిష్కారం అవుతుంది అని చెప్తాడు. అటువంటి గొప్ప ధ్యానాన్ని నేర్పించినటువంటి, ప్రచారం చేసినటువంటి గురువు గారికి నిజంగా మనం జీవితాంతం రుణపడి ఉండాలి. ఈ ధ్యానం ద్వారా మనము ఇంకోటి ఏం చెప్తారు గురువు గారు అంటే, మనం
ఒక మండల దీక్ష అని చెప్తే ఈ మధ్యలో అయ్యప్ప మండల దీక్ష, అయ్యప్ప స్వామి మాల వేస్తారు, అన్ని గోవింద మాల వేస్తారు, భవాని మాల వేస్తారు. వీళ్ళంతా కూడా మండల దీక్ష అని చాలా మంది చెప్తారు. ఏంటి మండల దీక్ష అంటే, అటు ఒక మండలం బట్టి 40 రోజులు, ఒక 40 రోజుల పాటు ఒక ఒక క్రమశిక్షణ, ఒక ఉదయ తెల్లవారుజామున లేయడము, చంద్రులు స్నానం చేయడము, దైవారాధన చేయడము, సాయంత్రం ఒకసారి 2 పూటలు స్నానం చేయడము, సాయంత్రం ఒకసారి స్నానం చేయడము, దైవారాధన చేయడము, తర్వాత ఆ రోజంతా కూడా పూర్తి సహకారంలో ఉండడం. అంటే ఈ 40 రోజులు అంటే ఒక రకమైనటువంటి క్రమశిక్షణ. ఆ రోజు మంచిగా మాట్లాడము, మంచిగా ప్రవర్తించడము, అన్ని కూడా అరే నేను ఒక వ్రతంలో ఉన్నాను, ఒక దీక్షలో ఉన్నాను అని ఈ 40 రోజుల పాటు ఒక మంచి క్రమశిక్షణ అలవాటు చేసుకుంటే 40 రోజుల పాటు కానీ ఒక మంచి క్రమశిక్షణ, మంచి భక్తి మార్గంలో మనం వేస్తే మనకు ఆ విషయం పర్ఫెక్షన్ వస్తుంది, ఒక గ్రిప్ వస్తుంది అనమాట, నియంత్రణ వస్తుంది. దానికైనా మనం మండల దీక్ష అని పెట్టారు. బట్ పత్రిక గారు ఏం చెప్తారు, మనం ఎవరి వయసు ఎన్ని సంవత్సరాలు అన్ని నిమిషాలు ఉదయం సాయంత్రం అంటే 2 పూట్ల మనకి ఏ టైంలో వీలైతే ఆ టైంలో 2 పూట్ల కనుక ధ్యానం చేస్తే మనకు పర్ఫెక్షన్ వస్తుంది, దాని యొక్క పట్టు వస్తుంది, నియంత్రణ వస్తుంది. అప్పుడు మనం ఏమనుకుంటే అది అవుతుంది అని చెప్తాడు. ఎంత గొప్ప, నిజంగానే పరీక్షించుకున్నాను నేనైతే. 40 రోజుల పాటు ఎవరి వయసు ఎన్ని నిమిషాలు ఎన్ని సంవత్సరాలు అన్ని నిమిషాలు మనము 2 పూట్ల ధ్యానం చేస్తే మనం ఏమనుకుంటే అది అవుతుంది. ఏమనుకుంటే అది అవుతుందంటే అంటే ధర్మబద్ధమైన కోరికలు, న్యాయబద్ధమైన కోరికలు. అంటే నేను బాగుపడాలి, పక్కింటి చెడిపోవాలి అనేది కాకుండా మనం బాగుపడాలి, అందరూ బాగుపడాలి, న్యాయబద్ధమైన కోరిక. ఉదాహరణకు మనం ఉద్యోగం చేస్తాము, మన ఆఫీస్ లో మన బాస్ ఎందుకు మనల్ని అనవసరంగా అపార్థం చేసుకొని మనం ఎప్పుడు హరాస్మెంట్ చేస్తున్నాడు, వేధిస్తున్నాడు. అప్పుడు మనం ధ్యానంలో ఒక సంకల్పం చేసుకోవచ్చు, అయ్యా నా తప్పు ఏం లేదు, ఆయన కూడా నా బాసు, నా పై అధికారి నన్ను అపార్థం చేసుకుని నన్ను వేధిస్తున్నాడు, కాబట్టి నన్ను అర్థం చేసుకున్నటువంటి అపార్థం తొలగిపోయి నన్ను అర్థం చేసుకుని నన్ను కొంచెం సానుభూతిగా మంచిగా అభిమానంగా చూడాలి అని చెప్పేసి ఒక సంకల్పం చూసుకుని మెడిటేట్ చేస్తే ఆశ్చర్యంగా ప్రతిరోజు మనం పోగానే తిరుగులాడే బాసు ఆఫీస్ పోగానే మనం ఎప్పుడు వేధించేయచ్చు, సారీ బాబు నేను అపార్థం చేసుకున్నాను, నువ్వు చాలా మంచివాడు అట, నేను అపార్థం చేసుకున్నాను సారీ అని చెప్పేసి దగ్గర తీసి అప్పుడు బాగా చూసుకుంటాడు. అట్లే మన ఇంట్లో అంటే దాని యొక్క శక్తి అలా ఉంటుంది, దాని సంకల్పం అలా ఉంటుంది. అట్లా మన ఇంట్లో పిల్లలు కొంత సరి చదువుతారు, కొంత సరి చదవరు. మన పిల్లలు కొంత అల్లరి చిల్లరగా ఇతర విద్యార్థులతో కలిసి చెడిపోతుంటారు. అప్పుడు మనము మన పొట్టి తిట్టాల్సిన వల్ల మనం చెప్పి చూస్తాము, కానీ ధ్యానం చేసి అయ్యా నా పిల్లలు బాగా చదవాలి, ఇదంతా న్యాయబద్ధమైన కోరికలే. కాబట్టి మా పిల్లలు బాగా మంచి క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలి, బాగా చదవాలి అని సంకల్పం చేసుకొని చేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళు మారిపోతారంట. అంటే దాని శక్తి అలా ఉంటుంది. అంటే శబ్ద తరంగాలు, భావ తరంగాలు వాళ్ళకి పోయి వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళ మీద పనిచేస్తుంది, ఇప్పటి లాగా పనిచేసి ఆటోమేటిక్ వాళ్ళు చెడు సామసం వదిలేసి తెలవదం లేయడము, బ్రహ్మోత్వం లేయడము, చదవడము, బాగా మన చెప్పిన మాట వినడము, ఇవంతా చేస్తారు. ఇట్లా మనకు ఎన్నో సంవత్సరాలు అంటే మనం ఆధ్యాత్మికంగా కాకుండా వ్యవహారంలో కూడా మనం, ఎందుకంటే మనం సంసారం అంతా ఉంది కాబట్టి మనకు భార్య బిడ్డలు మనకు కొన్ని సమస్యలు ఉంటాయి కాబట్టి ఈ చిన్న మన కుటుంబ సమస్యలైనటువంటి, వ్యక్తిగతంగా మన ఉద్యోగ సంబంధించినటువంటి ఆ చిన్న న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన కోరికల్ని మనము అది ఎందుకు మన అవి ధ్యానం ద్వారా యాక్చువల్ గా ఇవన్నిటికి అతీతమైపోవాలి ధ్యానం. కానీ ఎందుకు మరి ఏమని అంటే అవన్నిట్లో మనం ఉన్నాం కాబట్టి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం మనసు ఎంత కోల్పోతాం కాబట్టి, ఏకాగ్రత మనం పెట్టలేకపోతాం కాబట్టి వాటిని పరిష్కరించుకోవాలి మొదట. ఆ సమస్య పరిష్కరిస్తే అదే గుర్తు వస్తుంటుంది, ఎప్పుడు ఇంటికి పోతే భార్య అదే గుర్తు చేస్తుంది, పిల్లలు ఏదో సమస్య. కాబట్టి మనం ఈ కుటుంబంలో ఉన్న వ్యక్తిగతంగా కుటుంబంలో ఉన్న ఈ సమస్యల్ని మనం ధ్యానం ద్వారా ఈ సంకల్పం చేసుకొని మనం వాటిని తొలగించుకుంటే మనం ఏకాగ్రత పెట్టవచ్చు అనమాట. ఇట్లా ఈ ధ్యానం ద్వారా మనం ఏదనుకుంటే అది సత్సంకల్పాలు, ముఖ్యంగా మంచి సంకల్పాలు. అంటే రాత్రి కోటేశ్వరుడు వాళ్ళని అది వ్యత్యాసం. రాత్రి కోటేశ్వరుడు వాళ్ళని ధ్యానం చేస్తే కోటి రాదు. అంటే దీని అర్థం ఏంటంటే సత్సంకల్పాలు, న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన కోరికల్ని మనం ధ్యానంలో సంకల్పం చేసుకొని మనం చేస్తే ఆ ధ్యానం పూర్తి అయ్యేటప్పటికి ఆశ్చర్యంగా మనకు పాజిటివ్ రిజల్ట్ వస్తుంది, మనం సంకల్పం నెరవేరుతుంది. అటువంటి గొప్ప ధ్యానం అన్నమాట. ఇటువంటి ధ్యానాన్ని నేర్పించిన గురువు గారికి మనం అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి. ఇకపోతే ఇంకా ధ్యానం గురించి ఎంతనో చెప్పొచ్చు. నాకు ఇష్టమైన సబ్జెక్టులు 2 ఉన్నాయి, ఆ 2 ఒక 5 నిమిషాలు చెప్పేసి ముగిస్తాం. పర్లేదా శివ గారు? అయిపోయింది. అదే ఈసారి మేడం సరే చెప్పండి, తీసుకున్నాను. అయితే 5 నిమిషాలు. నాకు ఇష్టమైన సబ్జెక్ట్, నేను టీచర్ లెక్చర్ పనిచేసుకుంటే నాకు ఇష్టమైన సబ్జెక్టు పాజిటివ్ థింకింగ్. అంటే ప్రతి మనిషి కూడా వన్ షుడ్ హ్యావ్ ఏ పాజిటివ్ థింకింగ్ అండ్ పాజిటివ్ యాటిట్యూడ్. పాజిటివ్ థింకింగ్ అండ్ పాజిటివ్ యాటిట్యూడ్ అంటే సానుకూల ఆలోచన, సానుకూల దృక్పథం, ఇది ప్రతి మనిషి కలిగి ఉండాలి. ఎలా కనుగొంటే చిన్న ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను.
అంటే ఇంతకు పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ అటెంట్ ఏమిటి అంటే ఏ సమయానికి ఏమి జరిగినా, ఏ మనకి సంప్రాప్తించినా అంతా మన మంచి కోసమే, ఏ సమయానికి ఏం జరిగినా అంతా మన మంచి కోసమే అనుకోవడం, ముఖ్యంగా దేవుడికి కృతజ్ఞత చెప్పడం. ఇది పాజిటివ్ థింకింగ్ అంటే జనరల్ గా. అంటే ఏం జరిగినా పాజిటివ్ తీసుకోలేదు, అది మంచి కానీ చెడు కానీ, కష్టం కానీ నష్టం కానీ, లాభం కానీ నష్టం కానీ అలా అనమాట. ఇప్పుడు ఉదాహరణకు అర్థం చేసుకున్న చిన్న ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఒక 10 లక్షలు పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తాం, 1 లక్ష రూపాయలు నష్టం వస్తుంది. మన సిద్ధాంతం ప్రకారం ఏ సమయానికి ఏం జరిగినా అంతా మన మంచి కోసం అనుకో, ముఖ్యంగా దేవుడికి కృతజ్ఞత చెప్పాలి. ఈ 2 చెప్పాలి. ఇప్పుడు 10 లక్షలు పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తే 1 లక్ష రూపాయలు నష్టం వస్తుంది. ఎవరైనా దీన్ని అంతా మన మంచి కోసం థ్యాంక్స్ కార్డ్ అంటామా? 1 లక్ష రూపాయలు నష్టం వస్తే అనుకోలేదు, ఎందుకంటే ఇంకా 9 లక్షలు పోనందుకు. అంటే 10 లక్షలు పెట్టుబడి వ్యాపారం చేస్తే 1 లక్ష రూపాయలు మాత్రం నష్టం వచ్చింది, ఒకసారి అంతా పోవచ్చు కదా. కాబట్టి అంటే నష్టంలో కూడా లాభం చూడడం, ఇది ఒకటి. ఇదే పాజిటివ్ థింకింగ్ అంటే. రెండోది ఒక కష్టము సుఖం. ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అవుతుంది, కాల్ ఫ్రాక్చర్ అవుతుంది ఎగ్జాంపుల్. సరే అప్పుడు కూడా మన సిద్ధాంతం ప్రకారం ఏమనుకోవాలి, అంతా మన మంచి కోసమే థ్యాంక్స్ గాడ్ అనుకోవాలి. ఎలా కాల్ ఫ్రాక్చర్ అయితే ఎవరు అనుకుంటారా అని జనరల్ అనుకోవాలి, ఎందుకంటే ఆ యాక్సిడెంట్ ప్రాణం పోలేదు కాబట్టి. దిస్ ఇస్ పాజిటివ్ థింకింగ్. చివరిలో చిన్న కథ. ఒక రాజు మంత్రి ఉండేవాళ్ళట. రాజు మంత్రి ఎప్పుడు కలిసి ఉంటారు, కలిసి భోజనం చేశారు. భోజనం చేసిన తర్వాత చాకు తీసుకుని పళ్ళు కట్ చేస్తున్నాడు, ఫ్రూట్స్. ఎవరు? రాజు. పొరపాటుతో చెక్కమని వేలు తెగిపోయింది. తెగిపోతే ఏమవుతుంది, విపరీతమైన నొప్పి అవుతుంది కదా, రక్తం కారుతుంది. అతను విలువలాడుతున్నాడు, గట్టి కేకులు వేస్తున్నాడు నొప్పితో భరించలేక. మళ్ళంటి వాళ్ళు అయితే ఏం చేస్తాము, ఒక గుడ్డ తెచ్చేసి దాన్ని చుట్టేసి రక్తస్రావం ఆపుతాము, ఇంకేదన్నా మెడిసిన్ ఏది చేస్తాము. ఈ మంత్రి ఆ పని చేయలేదంట. ఈ సిద్ధాంతం ఉంది కదా పాజిటివ్, ఏది అంతా మనం చూసుకున్నాం రాజా అన్నట్టు. ముఖ్యంగా దేవుడు థ్యాంక్స్ చెప్పడం అన్నట్టు. అతను కోపం వచ్చేసింది. రాజుకి రజోగుణం ఉంటుంది కదా, సత్వగుణము, రజోగుణం, తమోగుణము, కోపం ఎక్కువ కదా. నువ్వు నాకు వేలు తెగి పడుతుంటే నాకేదో కట్టి రక్తస్రావం ఆపకుండా, నాకేదో మందు వేయకుండా నువ్వు అంత మనం చూసుకుంటావు, నీకు తెగితే తెలుస్తుంది అంత మనం చూసి ఎలా అంటావు అని చెప్పేసి కోపం వచ్చి వెంటనే వేయి, మేము పోలీస్ సెంటర్ లాకప్లే అంటాం కదా, అలాగా ఎంత చెరసాలే అన్నాడు మంత్రిని. బట్టలు తీసుకుని చెరసాలు వేసేసాడు. ఈ మంత్రికి ఈ విషయం బాగా వంటపట్టిన వాడు, అనుభవం కాబట్టి అతను హ్యాపీగా చిరునవ్వుతో, ఏం బాధపడి చిరునవ్వుతో హ్యాపీగా చెరసాలు వెళ్ళిపోయి హ్యాపీగా ఉన్నాడు రామకృష్ణ అనుకుంటూ, ధ్యానం చేసుకుంటూ. ఓకే, మంత్రి రాజు విడిపోయారు. ఆ రాజు ఒకసారి వేటకు పోయాడు. వేట అంటే ఇష్టం కాబట్టి వేటాడుకుంటూ సైన్యం ఒక వైపు, ఇతర ఒక వైపు విడిపోయారు. అలసిపోయాడు. గుర్రం దిగేసి ఒక వటవృక్షం కింద విశ్రమిస్తూ గుర్రం అలా మేతకు వదిలేసి విశ్రమిస్తున్నాడు. అదే సమయంలో ఆ దారిలో ఆటవికులు వాళ్ళ గూడెం నుంచి ఆ కొండ ఒక లోయలో ఎక్కడో వాళ్ళ దేవరు ఉన్నారు. దేవరంటే ఏముంది, ఒక చెట్టు కింద రాయి, దానికి పసుపు కుంకుమ, అదే వాళ్ళ నమ్మకం. వాళ్ళ ఊరేంపుక పోతున్నారు. వాళ్ళ ఆచారం సాంప్రదాయం ప్రకారం ఏంటంటే దారిలో ఏ ప్రాణి దొరికితే, ఏ జంతువు దొరికితే, ఏ మనిషి దొరికితే తీసుకొని బలి ఇవ్వాలి. ఈ బక్రగాడు దొరికాడు. ఎవరు? రాజు పట్టుకొని బలి ఇవ్వడానికి తీసుకుపోయారు. రాజు, అరే నన్ను వదలంటారా, నేను రాజును అంటే ఎంత చెప్పినా వాళ్ళకి నథింగ్ డూయింగ్ అన్నారు. ఎందుకు? వీళ్ళ భాష వేరు, వాళ్ళ భాష వేరు, ఆటవికులు, వీళ్ళు నాగరికులు తెలియదు. తీసుకున్న తర్వాత ఆ లోయలో వాళ్ళ దేవర ఆ చెట్టు కింద నిలబెట్టారు. మొత్తం గుడ్డలని ఉపదేశారు. ఎందుకంటే బలి ఇవ్వాలంటే అన్ని తీసేసి ఏం చేయలేవు, నఖశిఖ పర్యంత పరిస్థితి. నఖం అంటే గోరు, శిఖం అంటే వెంట్రుక. అంటే కాలి గోరు నుంచి తల వెంట్రుక వరకు మొత్తం అంతా పరిశీలిస్తారు. ఎక్కడ బలి ఇవ్వాలంటే అమ్మవారికి అంగవికలం అయి ఉండకూడదు. అంటే ఎక్కడ కూడా చేకాలు కానీ ఫ్రాక్చర్ కానీ తెగిపోయి ఉండకూడదు. ఇతను రాజుకి ఏమంటుంది, పళ్ళు కట్ చేస్తాడు, ఏమంటుంది, వేలు తెగిపోయి ఉంటుంది. వేలు తెగిపోతుంది కాబట్టి నువ్వు పనికిరావురా, వేస్ట్ ఫెలో, వదిలే, వెళ్ళిపో అని పంపించేస్తారు. ఎందుకంటే అమ్మవారికి బలి ఇవ్వడానికి నువ్వు అర్హత లేదు, నీకు వేలు తెగింది కాబట్టి వదిలేస్తారు. అమ్మయ్య, అప్పుడు వానికి వెంటనే ఏం గుర్తొస్తుంది చూడండి, ఏం గుర్తొస్తుంది, మంత్రి ఏమన్నాడు, వేలు తగినప్పుడు కట్టుకుంటే ఏమన్నాడు, అంతా మనం చూస్తున్నాడు, దేవుడు థ్యాంక్స్ చెప్తున్నాడు. వెంటనే ఆ డైలాగ్ గుర్తొస్తుంది. చూడండి, ఆలోచించండి బాగా. ఒకే మాట ఒక సమయంలో కోపం తెప్పించింది, ఇంకో సమయంలో విపరీతమైన కృతజ్ఞత కలిగించింది. కాబట్టి మనం దట్ ఈస్ పాజిటివ్ థింగ్ అనమాట. మనం ఎప్పుడు కూడా ఒక మాట వినగానే, ఎవరైనా ఎదుటి ఒక మాట అనగానే, మనం ఏదైనా ఒక విషయం వినగానే వెంటనే ఆవేశపడకూడదు, అపార్థం చేసుకోకూడదు. కాబట్టి పెద్దవాళ్ళు, ముఖ్యంగా పెద్దవాళ్ళు ఏమన్నా కూడా దానికి ఒక అర్థం ఉంటుంది అనమాట. కాబట్టి మనం దాన్ని వెంటనే ఆవేశపడకూడదు, వెంటనే అపార్థం చేసుకోకూడదు అన్నదానికి ఇది అనమాట. వెంటనే విపరీతమైన కృతజ్ఞత భావంతో, మయ్యా నా ప్రాణం కాపాడబడింది, ఏదో వేలు పోతే పోనీ వాళ్ళు కట్టుకుంటుంది అని పరిగెత్తిపోయి ఆ లాకప్ దగ్గరికి చెరసాల దగ్గర పోసి అతని చెరసాల ఓపెన్ చేసి ఆయన బయట తీసి కౌగిలించుకొని ఉబ్బి తబ్బిపోయి అతనికి ఇదంతా జరిగిందంతా చెప్తాడు. అప్పుడు కూడా జరిగిందంతా కథ చెప్తారు. అప్పుడు కూడా మన మంత్రి గారు ఊతవతలాగా అంత మన మంచి కోసం రాజా, ముఖ్యంగా ఈయన నా మంచి కోసం అన్నట్టు ఆలోచనలో పడ్డాడు. అంటే పెద్దవాళ్ళు ఏమన్నా ఒక ఆలోచన ఉంటుంది, నేను తొందరపడ్డాను, క్షమించాను మంత్రి గారు, కొంచెం వివరంగా చెప్పండి నాకు అర్థమయ్యేటట్టుగా
మీరు ప్రతిదానికి భూతపదంలాగా అంతా మన మంచి కోసుకుంటే ఇసుక ముఖ్యంగా నా మంచి కోసుకుంటా అంటే నీ మంచి కోసుకుంటారు, నీకు జరిగిన మంచి ఏమిటి దీంట్లో అని అడతాడు. అంటే రాజా శివుడాజ్ఞ అనేది చీమని కూడదు అంటారు. అంటే ఏ సమయానికి ఏం జరిగినా కూడా అంత భగవద్గీత ప్రకారం జరుగుతుంది. మనం నిమిత్తమతలు, మానవతలు నిమిత్తమతలు. కాబట్టి ఏ సమయంలో ఏం జరిగినా శివుడాజ్ఞ చీమ కూడా కుట్టదంట. అటువంటిది ఏ సమయంలో ఏం జరిగినా అది లాభం కానీ నష్టం కానీ, కష్టం కానీ సుఖం కానీ అంతా భగవంతుని యొక్క ఆజ్ఞ ప్రకారం జరిగింది అనుకోవాలి, దాన్ని తీసుకోవాలి, యాక్సెప్ట్ చేయాలి. ఇంకా ఒక మాట చెప్పాలి పాజిటివ్ థింగ్ అంటే, ఇప్పుడు ఈ రోజు మనకు పంచభక్ష ప్రమాణం దొరికింది, అబ్బా ఎంత అదృష్టం అని చెప్పేసి లొట్టలు వేసుకుంటున్నాలి. అంటే మామూలు తినకూడదు, లొట్టలు వేసుకుంటున్నాం. ఏం దొరకలేదు ఈ రోజు. ఫినిష్ చేయలేదు సార్. మంత్రి గారు ఏం చెప్పారు? ఫినిష్ చేయలేదు. చెప్తా అంటే మధ్యలో వచ్చిందని కూడా చెప్పాలి కాబట్టి చెప్తున్నా. అది మంత్రి గారు చెప్తాను. అంటే ఈరోజు పంచభక్ష ప్రమాణం దొరికింది, అబ్బా ఎంత అదృష్టం అంటే లొట్టలు వేసుకుంటున్నాలి. ఏం దొరకలేదు, అబ్బా ఎంత అదృష్టము, ఈ రోజు నాకు లంకణం చేయమన్నాడు. లంకణం అంటే ఏమిటి? లంకణం పరమౌషధం అని ఉంది మన పల్లెటూరులో, మన సాంప్రదాయంలో. అంటే ఫాస్టింగ్. బా ఈ రోజు లంకణం చేయమన్నాడు, ఈ లంకణంతో ఈ దెబ్బకి బాడీ అంత క్లియర్ అని చెప్పేసి తీసుకోవాలి. అంటే పంచభక్ష పరమలు దొరికినప్పుడు అంత సంతోషంగా లొట్టలేస్తున్నాయి, దొరికినప్పుడు కూడా అంతే సంతోషంగా, అబ్బా ఎంత సంతోషం ఎంత అదృష్టం, ఈరోజు లంకణం చేయమన్నాడు దేవుడు, లంకణం చేస్తాను, ఫాస్టింగ్ చేస్తాను, ఉపవాసం చేస్తాను, తర్వాత ఈ బాడీ అంతా శరీరం క్లీన్ అయిపోతుందని అనుకోవాలి. అంటే ఆ యొక్క లెవెల్ కి మన యొక్క స్పిరిచువల్ మెచ్యూరిటీ పెంపొందించుకోవాలని చెప్పడానికి ఎగ్జాంపుల్. సరే మంత్రి గారు చిన్న సస్పెన్స్ పెట్టాలి కదా, అందుకని సరే మంత్రి గారు ఏమన్నారు అదే చెప్తాడు ఆయన. అంటే రాజా చూడు రాజా, ఏ సమయానికి ఏం జరిగినా అంతా మన మంచి కోసం అనుకోవాలి, అంతకు మించి మనం చేయగలిగింది ఏం లేదు. కాబట్టి శివుడాగ్లో చీమని కుట్టదు కాబట్టి ఏ సమయానికి ఏం జరిగినా దేవుడు అనుగ్రహం జరిగిందని మనగలరు. ఉదాహరణకు నీకు కోపం వచ్చి నన్ను లాకప్ లో సరసాలు వేయడం కూడా మంచిదే అండి, దానికి కూడా కారణం ఉంది, అది దైవ నిర్ణయం అది. ఎందుకంటే నీ కోపం వచ్చి నాకు లాకప్ లేకపోతే ఆ విషయం నాకు తెలుసుకుంటే హ్యాపీగా ఉన్నాను, నేనేం బాధపడలే. నీ కోపం వచ్చిన లాకప్ లేకపోతే నేను నీతో పాటు వచ్చిండేవాళ్ళు, అంటే ఇద్దరు కలిసి వేటకు ఉండేవాళ్ళు, ఇద్దరినే పట్టుకుపోయి ఉండేవాళ్ళు. నీకు వేలు తగ్గింది కాబట్టి నేను వదిలేసి నన్ను బలిచ్చిండేవాళ్ళు, కాబట్టి నేను బలి అయిపోయినవాళ్ళు. కాబట్టి నీకు కోపం వచ్చిన సరసాలు వేయడం వల్ల నా ప్రాణం కాపాడబడింది. కాబట్టి ఇప్పుడు ఏమర్థమైంది మనకు, దేవుడు ఏం చేసినా కూడా అది ఆలోచన ఉంటుంది, మనం ఎక్స్పెక్ట్ చేయలేము. మన ఊహకు అతీతంగా దేవుడు ఎప్పుడు కూడా దేవుని యొక్క ప్లాన్ ఫ్యాక్షన్ ఉంటుంది. కాబట్టి ఇది పాజిటివ్ థింకింగ్. అంటే ఇంకా చాలా సబ్జెక్టులు ఉన్నాయి, నిదానంగా ఎప్పుడైనా చెప్పుకుందాము, ఎందుకంటే టైం అయిపోయింది అంటున్నాను. కాబట్టి ఇట్లా చిన్న చెప్తుంటాను సార్. ఉంది ఇంకా 5 to 10 minutes. ఒక ప్రేమ గురించి, నిజమైన పవర్ ఆఫ్ ట్రూ లవ్ అని ఒకటి ఉందండి. అంటే నిజమైన ప్రేమ, ఈ మామూలుగా అబ్బాయిలు అమ్మాయిలు ప్రేమించుకునే ప్రేమ కాకుండా నిజమైన ప్రేమ గొప్పతనం గురించి చిన్న కథ చెప్తా. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక అత్త కోడలు ఉన్నారు. అత్తకి భర్త లేడు, ఈ కోడలికి భర్త లేడు, వాళ్ళిద్దరే అనుకోకుండా ఉన్నారు ఒక ఇంట్లో. వాళ్ళిద్దరికి టగ్ ఆఫ్ వార్, ఇండియా వర్సెస్ పాకిస్తాన్. అంటే వాళ్ళిద్దరు పడదు, విపరీతమైన ద్వేషం ఒకరి మీద ఒకరికి. అంటే పూర్వకాలం అత్త కోడలు, సూర్యకాంతం లాంటి అత్త, ఇంకెవరు అనుకోండి, జస్ట్ ఎగ్జాంపుల్ అర్థం అవడానికి కోసం. అటువంటి అత్త కోడలు ఉన్నారు, వాళ్ళకి ఇద్దరు పడకపోయినా ఇద్దరు ఒకరి మీద ఒకరు విపరీతమైన ద్వేషం అయినా కూడా ఒకే ఇంట్లో ఉండాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఆమె ఎప్పుడు కోడల్ని కొట్టి తిట్టేది, ఈమె బాగా వెక్స్ అయిపోయింది, విరక్తి కలిగింది. లాస్ట్ కి చాలా విరక్తి కలిగి ఒక దశలో ఈ అత్తని ఏదో విధంగా చంపేయాలా, లేకపోతే నాకు మనశ్శాంతి లేదు, ఈ టార్చర్ బంచి లేకుండా అని చెప్పి అనుకుంది. కానీ ధైర్యం చాలడం లేదు, ఏ విధంగా చంపాలా అన్న ధైర్యం చాలడం లేదు, ఐడియా రావడం లేదు. కాబట్టి ఈమె ఇలా ఆలోచిస్తుండగా ఆ ఊర్లోకి ఒక సాధు వచ్చాడు. సాధు ఎక్కడ స్టే చేస్తాడు, ఊరు బయట ఏదో ఒక తోటలోనో లేదంటే ఊళ్ళోనో స్టే చేస్తాడు. ఆ సాధువు రాకనే మనమంతా పల్లెటూళ్ళు మనం ఏం చేస్తాం, అంతా పోసి ఆయనకి మనం కోరికలు అంతే కదా, మనం పళ్ళ పలహారమో లేదా 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు కోరుకుంటాం. అట్లా ఊరంతా క్యూ కట్టారు, స్వామి దగ్గరికి అంతా పోయారు, అందరు సాధువులు మొక్కున్నారు, ఏదో వాళ్ళ కోరిక కోరుకున్నా, అంతా ఈ కూడా పోయింది. ఈ కోరిక ఉంది కదా, అత్తని ఏ విధంగా అంతమోదించాలని కోరిక ఉంది కదా, ఈ కూడా పోయింది. ఆమె అందరు సంవత్సరంలో అందరూ క్యూ కట్టి అందరూ కోరికలు కోరుకుంటారు, పోతున్నాడు. ఈ మాత్రం సైడ్ లో నిలబడింది. అందరూ అయిపోతున్నా ఇంకా ఉండగా అతను ఏమ్మా నువ్వు రావడం లేదే, నువ్వు ఊళ్ళు నిలబడినావు రమ్మంటే, లేదు స్వామి నాది సపరేట్ కోరిక, నేను సపరేట్ గా అంతా అయిపోయిన తర్వాత ఒంటరిగా ఏకాంతంగా కోరుకోవాలి, అంత అయిపోయి అన్నారు. సరే అంత వచ్చారు, మొత్తం ఊరి ప్రజలంతా వచ్చి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత చివరికి ఒకటే మిగిలింది. అప్పుడు ఆ సాధువు దగ్గర అమ్మ, సరే ఇప్పుడు నువ్వు ఒకటే ఒంటరిగా ఉన్నావు, ఏమ్మా నీ కోరిక చెప్పంటే, ఇది స్వామి మా ఇంట్లో మా అత్త నేను ఇద్దరు మాత్రం ఉంటావు, అత్త విపరీతంగా నన్ను టార్చర్ చేస్తుంది, శారీరకంగా మానసికంగా హింసిస్తుంది, కాబట్టి ఏ విధంగా అతనే చంపాలని డిసైడ్ అయ్యాను. కాకపోతే నాకు ఐడియా రావడం లేదు, ధైర్యం చాలడం లేదు. ఆ ఐడియా ఏదో ధైర్యం ఇస్తే మీకు ఏదో తృణమో సంపించుకుంటూ ఫీజు చెల్లించుకుంటా అని చెప్పేసి చెప్పింది. అతను సాధు చిన్న చిరునవ్వు నవ్వుకొని మనసులో, మంచిదమ్మా నాకు మంచి మంది ఉంది నా దగ్గర, నీ కోరిక నా దగ్గరకు వచ్చావు కాబట్టి నీకు పరిష్కారం చూపించాల్సిందే, నా దగ్గర మంచి మంది ఉంది. అవును
ఇంతకీ ఒక అన్నంలోకి విషయం కలిపి చంపిస్తే అయిపోయింది కదంటే, అయ్యో స్వామి అన్నంలోకి విషయం కలిపి చంపితే వెంటనే చనిపోతుంది, వెంటనే చనిపోతే అనుమానం వస్తుంది, స్లో పాయిజన్ లాగా నిదానంగా చనిపోవాలి, అటువంటి ఐడియా ఏదో ఉంటే చెప్పండి, దానికి తగ్గ ఫీజు నేను ఎంచుకుంటాను అంది. మంచిదమ్మా, దానికి తగ్గ ఐడియా నా దగ్గర ఉంది అని చెప్పి తన సంచిలో ఒక ఒక బూడిద ఏదో పౌడర్ తీసి అమ్మ ఇది పొట్టలో ఈ పౌడర్ జాగ్రత్త తీసుకొని మీ అత్తగారికి కాఫీ ఇష్టం కాఫీ, టీ ఉంటే టీ, దాంట్లో ప్రతిరోజు కలిపి స్లో పాయిజన్ లాగా అన్నావు ఒకటి ఒక 4 రోజుల పాటు ఇచ్చాను, ప్రతిరోజు టీ కానీ కాఫీ కానీ దాంట్లో కలిపేసి బాగా కలిపెట్టేసి ఇవ్వు, ఈ 4 రోజులు ఈ యొక్క పౌడర్ నువ్వు కలిపి ఇచ్చేస్తే 4 రోజులు తాగిన తర్వాత 4 రోజుల తర్వాత హ్యాపీమని చనిపోతే హ్యాపీగా ఉండొచ్చు. ఇదేదో మంచి ఐడియా, చాలా బాగుంది స్వామి, ఇవ్వండి సంతోషంగా. అది పొట్లం తీసుకుంది ఆ పౌడరు, ఏదో ఫీజు ఇచ్చేకపోయింది, వద్దులేమ్మా పని అయిన తర్వాత తీసుకుంటావు పర్లేదు అని, నువ్వు పని అయిన తర్వాత పర్లేదు అప్పుడు తీసుకుంటాను అని చెప్పేసి పంపించాడు. ఆమె ఉత్సాహంగా పోయింది. పోయిన స్వామి నాకు చిన్న డౌట్ అనింది, ఏమంటే మా అత్త నేనంటే పడదు, ప్రతిభ నా మీద ఇది, నేను కాఫీ టీలో కలిపిస్తే నిజంగా ముఖానికి విసురు కొడుతుంది, ఎలా అంటే అమ్మ నువ్వు పని చేయి, ప్రేమ నటించు, అంటే ప్రేమకి పడిపోయిన వ్యక్తులంటే ఎవరు లేరు, నువ్వు ప్రేమ నటించివు, ఒకసారి ముఖం మీద కొడితే 2 సార్లు కొడితే 3వ సారి ఆటోమేటిక్ గా ఆమె నీ వశమవుతుంది, బుట్టలో పడుతుంది అని చెప్పేసి చెప్పాడు ఉపాయం. ఓహో బాగుందని చెప్పేసి ఉత్సాహం పోయింది. వెంటనే మంచిగా కాఫీ తయారు చేసుకుని, అత్తకి ఇష్టమని కాఫీ తయారు చేసుకుని, ఆ కాఫీలో ఒక స్పూన్ ఇది ఆ స్వామి ఇచ్చిన సాధు ఇచ్చిన పౌడర్ కలుపుకొని తీసుకుపోయి అత్త కాఫీ తీసుకుని అని చెప్పేసి ఇచ్చింది. ఇస్తే వెంటనే ఆమె కోడలంటే పడదు కదా, ముందు ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే ఆ కప్పును తీసి ఇస్తారు మొక్కను కొట్టింది. కొడితే అవి అంతకుముందు అయితే కోపాడు ఇద్దరు ఫైటింగ్ చేసేవాళ్ళు, కొట్టాడేవాళ్ళు. ఇప్పుడు ఆమె చాలా ఓర్పు సనంతో బయట చెంగుతో ఆ యొక్క కాఫీ మొక్కు పడినట్టు కాఫీని తుడుచుకొని మళ్ళా పోసి మళ్ళా మంచి కాఫీ తెసి మళ్ళా పౌడర్ కలిపి మళ్ళా తెచ్చి ఇచ్చింది. చూడండి, ఈసారి మొదట అత్త కోపడ అంత కోపడలే. అందుకనే మనం గాంధీ చెప్తాడు కదా, ఒక చెంపు కొడితే ఇంకో చెంపు చూపించాలి అంటే, ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఎంత కోపంగా ఎంత మనం డామినేటింగ్ గా ప్రవర్తిస్తున్నప్పుడు ఎదుటి వ్యక్తి సైలెంట్ ఉన్నప్పుడు రెండో వ్యక్తి ప్రతిసారి కూడా అంతే కోపంగా అంత ఉద్రేకంగా మనం చేయలేడు, కొంత ఆలోచనలు పడతాయి. ఎందుకంటే మనిషిలో మానవత్వం ఉంటుంది, అది మానవత్వం కప్పిబడి ఉంటుంది కాబట్టి ఒకసారి అట్లా ప్రవర్తిస్తారు. అత్తగారు రెండోసారి కూడా ఆమె ఏమాత్రం అనుకోకుండా రెండోసారి కాఫీ తెచ్చి ప్రేమగా నటించేటప్పటికి ఆమె నిజంగా కొంచెం ఆలోచన పడింది, అరే ఓ కొడలు ఎప్పుడు లేనిది నేను ముఖానికి ఇసురు కొట్టినా కూడా వాళ్ళు ఎంతో ప్రేమగా నాకు తెచ్చిస్తుందని చెప్పి చిన్న ఆలోచనలు పడేసి ఇవ్వు అని చెప్పేసి కొంచెం బెట్టుగా కాఫీ తీసుకుని తాగింది. ఆ కాఫీ తాగబట్టినే తాగుతున్నప్పుడు ఈ కోడలు ఏం చేసింది, విసురు తీసి విసురుతూ కాళ్ళు విసురుతూ అట్లా సేవలు చేసింది. అంటే నటించమన్నాడు కదా ప్రేమ, కాబట్టి విసురుతూ ఆ కాళ్ళు ఒత్తుతూ ప్రేమ నటించిందట. అప్పుడు ఆమె కొంచెం కరిగిపోయింది. అత్త ఎవరైనా అంతే కదా, ఎప్పుడు కాఫీ ఇచ్చింది ప్రేమగా, విసురుతుంది, కాళ్ళు పిసురుతుంది, కాబట్టి ఆమె కొంచెం ప్రసన్నమైన అరే నేను మా కోడల్ని చాలా మంచిది, మా కోడలి పిల్ల నేను అపార్థం చేసుకున్నాను అని చెప్పేసి ఆమె ఆ యాక్టింగ్ నటించే ప్రేమని నిజమైన ప్రేమ అనుకుని ఆమె సారి కోడల దగ్గర తీసుకుని, సారి కోడలు నువ్వు చాలా మంచిదానివి, నేనే అపార్థం చేసుకున్నాను, నేను ఎంతో మానసిక శారీరక హింసించాను, ఇప్పుడు నుంచి నా కన్న బిడ్డలకు చూసుకుంటానని చెప్పేసి దగ్గర తీసుకొని హత్తుకొని ఇప్పుడు నుంచి నా కన్న బిడ్డలకు చూసుకుంటానని చెప్పేసి హామీ ఇచ్చి కన్న బిడ్డలకు చూసుకొని మొదలుపెట్టింది. కన్నబిడ్డలో ఎంత బాగా చూసుకుంటావు తల్లి తెలుసు కదా మీకు. అప్పుడు నుంచి కన్నబిడ్డలాగా అత్త చూసుకొని మొదలు పెడేటప్పటికి ఈ యొక్క కోడలు కూడా ఆమె ద్వేషించడం పోయింది, ఆమె తెలియకుండానే పోయింది, ఆ ద్వేషం అంతా పోయింది. ఈమె కూడా కన్నతల్లాగా చూసుకొని మొదలుపెట్టింది. ఆమె ఎప్పుడైతే అత్త కోడలు కన్నబిడ్డలాగా చూసుకోవడం మొదలుపెట్టిందో ఈ కోడలు కూడా అత్తని కన్న తల్లిలాగా చూసుకోవడం మొదలుపెట్టింది. అంటే ఆమె తెలియకుండానే ఇదంతా జరిగింది. ఇదే ప్రేమ యొక్క గొప్పతనం, నిజమైన ప్రేమ గొప్పతనం. ఇలా గడిచిపోయేటప్పటికి కరెక్ట్ గా 1 మంత్ అయిపోయింది, 1 నెల అయిపోయింది. ప్రతిరోజు ఫోటో కల్పిస్తున్నాం తెలియకుండానే. నిలబెట్టేటప్పటికి ఆమె టెన్షన్ పట్టుకుంది, అయ్యో ఇంత ఘోరం జరిగింది అని చెప్పేసి. ఎందుకంటే ఇప్పుడు ద్వేషం ప్లేస్ లో అంత ప్రేమ, నిజమైన ప్రేమ వచ్చేసింది ఆ అత్తకి కోడలకి. కాబట్టి ఆమె టెన్షన్ పట్టుకుంది, అయ్యో నెల అయిపోయింది చనిపోద్దాం మా అత్త, అయ్యో టెన్షన్ పట్టుకుని ఆమె ఘోరం ఏడ్చేసేసి వెంటనే అయ్యో చాలా ఘోరం జరిగింది, మా అత్త చనిపోకూడదు, ఎలాంటి పరిస్థితి మా అత్త చనిపోకూడదు అని చెప్పేసి ఆ సాధు వెనుక్కొని పోయింది. సాధు వెతుకుపోతే ఎక్కడున్నాడు ఆ సాధు? ఆ ఊరి చివర మామిడి తోటలో లేడు. ఎక్కడున్నాడు? ఇప్పుడు మన జూమ్ మీటింగ్ జరిగే చోట కూర్చున్నాడు సాధువు. కాబట్టి ఆ సాధు దగ్గర పోయి పాదాల మీద పడేసి స్వామి రక్షించాలంటే, అయ్యమ్మా మీ అత్త అయిపోయిందా, చనిపోయిందా, హ్యాపీనా అంటాడు. అంటే అయ్యో స్వామి ఇట్లా జరిగింది స్టోరీ అని చెప్పి మీరు ప్రేమ నటించుకున్నారు కదా, ఆ ప్రేమ నటించి ఇచ్చేటప్పటికి మొదట మోకాన్ని కొట్టింది, తుడుచుకుపోయి మళ్ళీ ఇవ్వడం వల్ల ఆ విష్ణు ప్రేమ నటించి నేను విష్ణు గారితో విసడము కాళ్ళు పిసకడం విధంగా ప్రేమ నటించే ప్రేమని నిజమైన ప్రేమ అనుకొని నన్ను కన్నబిడ్డలో చూసుకుంది. కన్నబిడ్డలో చూసుకున్నప్పుడు నేను కూడా నా యొక్క ద్వేషం అత్త మీద ద్వేషం మర్చిపోయి కన్న తెల్లలాగా చూసుకుని మొదలు పెట్టేటప్పటికి మా ఇద్దరి మధ్యలో ఆ ద్వేషం తాలూకా
ప్రేమ వచ్చింది, ఈ విధంగా జరిగింది. 4 రోజుల పాటు నేను తెలియకుండానే ఆ విషయం ఇచ్చేసాను కాబట్టి ఆమె ఎక్కడ చనిపోతుందని ఒక టెన్షన్ పట్టుకుంది. ఎలాంటి పరిస్థితి కూడా మా అత్త చనిపోకూడదు, మా అత్త చనిపోతే నేను బ్రతుకోను, ఏం చేస్తారో మీరు నాకు ఇంకో మంది ఇచ్చేసి మా అత్త బ్రతకాలి, నేను మా అత్త చనిపోతే మాత్రం నేను బ్రతుకోను అని చెప్పేసి కాలు మీద పడి గోడని ఏడ్చింది అనమాట. ఏడిస్తే అప్పుడు ఆ సాధువు ఆమె పైకి లేపి, అమ్మ చిరునవ్వుతో, అమ్మ మీ అత్త ఏం చనిపోదు, నేను ఇచ్చింది విషయం కాదు, ఓకే జస్ట్ ఏదో ఒక విభూతి ఇచ్చాను అంతే, కాబట్టి నీకు జ్ఞానోదయం చెందించడానికి అంటే నిజమైన ప్రేమ యొక్క గొప్పతనం తెలియజేయడానికి ఆ విధంగా చేశాను, హ్యాపీగా ఉండు, ఇప్పుడు నుంచి మీ అత్త ఏం చనిపోదు, కాబట్టి మీరు తల్లి కూతురులాగా హ్యాపీగా సంతోషంగా జీవించడానికి దీవించి వెళ్ళిపోయిన. ఇప్పుడు ఇది ప్రేమ అంటే నిజమైన ప్రేమ యొక్క గొప్పతనం చెప్పడానికి ఇది ఒక చిన్న కథ. ఇప్పుడు మనం కూడా అటువంటి నిజమైన పాజిటివ్ థింకింగ్ ని, పాజిటివ్ యాటిట్యూడ్ ని, నిజమైన ప్రేమని కలిగి ఉండి మన జీవితాన్ని సార్థకం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ సార్. సార్కి ఒకసారి మనం క్లాప్స్తో అభినందనలు తెలియజేద్దాం. రాబోయే రోజుల్లో మరిన్ని సెషన్లు, మరింత జ్ఞానాన్ని మనం సార్ ద్వారా పొందుదాం. థ్యాంక్ యూ సార్. మరి ఈరోజు ఉదయాన్నే ఎంతో బిజీగా ఉన్నప్పటికీ మా కోసం 1 గంట కేటాయించినందుకు పిఎస్ఎస్ మూమెంట్ తరపున, మహావతార్ ఫౌండేషన్ తరపున మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, జూమ్ సభ్యులందరూ ఒకసారి సార్కి మనం గట్టిగా క్లాప్స్ చేసుకొని